హాయ్, దిస్ ఇస్ కృష్ణాజీ. వీరమ్మ తల్లి జీవిత చరిత్ర పార్ట్ 4. కరణం సుబ్బయ్య కుట్రలో భాగంగా గురజాడ గ్రామానికి చెందిన తన బావమరిది సీతయ్యని ఆశ్రయించాడు. సీతయ్య ఎన్ని హితబోధలు చేసిన సుబ్బయ్య వినలేదు. చివరికి గత్యంతరం లేక మంత్రతంత్రాలు తెలిసిన సీతయ్య చెడు పనికి ఒప్పుకున్నాడు. ఒకరోజు మన చింతయ్య బోగయ్య కలిసి గొర్రెల మేపడానికి ఉత్తరాదికి వెళ్ళారు. ఇంకేముంది, సుబ్బయ్య అతి భయంకరమైన కుట్రకు సిద్ధమయ్యాడు. తన నౌకరికి విషం పూసిన స్వరములను ఇచ్చి రహస్యంగా చింతయ్యని పొడవమన్నాడు. ముస్తాబాద్ ప్రాంతంలో గొర్రెల మంద దగ్గర నిద్రపోతున్న చింతయ్యను నౌకరు పొడి చేశాడు. ఆ తీవ్రమైన బాధపరిచేలా చింతయ్య అక్కడే మరణించాడు. తమ్ముడు బోగయ్య తన అన్న శవాన్ని ఉయ్యూరుకు తీసుకువచ్చాడు. ఆ దృశ్యాన్ని చూసిన వీరమ్మ ఒక్కసారిగా కూలపడిపోయింది. కన్నేళ్ల పర్యంతమైన వీరమ్మ భర్త హత్యకు కారణం సుబ్బయ్య అని తెలుసుకున్నది. కానీ నిస్సహాయ స్థితిలో ఉన్న వీరమ్మ మౌనంగా ఉండిపోయి ఆ కన్నేళ్లతోనే తన భర్త చావుకి కారణమైన వాడు మరియు అతని వంశం పూర్తిగా నాశనం కావాలని శపథం చేసింది.